శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 12వ తేదీ జనవరి నెల 2024 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుద్ధ పాడ్యమి సాయంత్రం 4:35 వరకు తదుపరి విదియ. ఉత్తరాషాఢ నక్షత్రం సాయంత్రం 5:46 వరకు తదుపరి శ్రవణం. హర్షణయోగం సాయంత్రం 4:44 వరకు తదుపరి వజ్రయోగం. భవకరణం సాయంత్రం 4:35 వరకు తదుపరి కౌలవకరణం. ఇక నేటి వర్జ్యం రాత్రి 9:28 నుండి 10:58 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి 9:12 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:24 నుండి 1:12 వరకు. ఇక నేటి అమృత ఘడియలు ఉదయం 11:37 నుండి 1:08 వరకు. నేటి రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు. నేటి యమగండం మధ్యాహ్నం 3 నుండి 4:30 వరకు. ఈనాటి విశేషం పుష్యమాస ఆరంభం ఈ రోజున. ఈ మాసానికి పుష్యమాసం అనేటటువంటి పేరు ఎలా వచ్చినది అంటే, పౌర్ణమి నాడు చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉంటాడు కనుక ఆ నక్షత్రనామంతో పుష్యమాసమని వ్యవహరిస్తారు. దీన్ని సంస్కృతంలో అనేక గ్రంథాలలో ఈ మాస వైశిష్ట్యం చెప్తూ పౌష్యమాసము అని కూడా చెప్పబడింది. బృహస్పతి అధిష్టానంగా కలిగినటువంటి ఈ పుష్యమాసంలో లక్ష్మీ ఆరాధన అనేది చాలా విశేషంగా చేస్తారు. పౌష్యలక్ష్మి అని కూడా అమ్మవారిని విశేషంగా ఆరాధించడం జరుగుతుంది. అటువంటి లక్ష్మీ అధిష్టానంగా కలిగినటువంటి ఈ పుష్యమాసం ఈ రోజున శుక్రవారం ప్రారంభం అవటం అనేది చాలా విశేషం. ఇజ్యాద్యౌ తిష్యపుష్యతు పూజితో గురునామక వాగీశ్చామరేజ్యశ్చ జీవోదేవ పురోహిత అని కూడా పుష్యమి నక్షత్రం యొక్క నామాలను మనకి నిఘంటువులో చెప్పబడింది. మొత్తంగా బృహస్పతి అధిష్టానంగా కలిగినటువంటి ఈ మాసంలో లక్ష్మిని ఆరాధించడం, బృహస్పతి సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ చేయటం, అట్లాగే ఈ మాసంలో ధనుస్సంక్రమణం జరిగి ఉంటుంది కనుక ఈ సంక్రమణాన ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభానికి ముందు వచ్చేటటువంటి ఈ రోజులు ఏవైతే ఉన్నాయో, ఈ మార్గళీ వ్రతమని ధనుర్మాస వ్రతమని జరిగేటటువంటి ఈ రోజుల్లో లక్ష్మీదేవిని సాదరంగా ఇళ్లలోకి ఆహ్వానిస్తూ అందరూ కూడా ఇంటి ముందు రంగవల్లికలు అలంకరించడం, వాటిపై భూదేవతా స్వరూపంగా భావన చేస్తూ ఆవు పేడతో ఉన్నటువంటి గొబ్బెమ్మలు కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈ పుష్యమాసం అనేది లక్ష్మీప్రదమైనటువంటి మాసం కనుక ఉభయ సంధ్యాలలో అనగా ప్రాతకాలము సాయంకాలం ప్రదోషకాలంలో దీపారాధన చేసి లక్ష్మీ సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ చేయటం వల్ల గృహాలలో ధనధాన్య సమృద్ధి అట్లాగే అన్న సమృద్ధి కూడా కలుగుతుంది అని శాస్త్రవచనం కనుక వీక్షకులందరికీ పౌష్యలక్ష్మి యొక్క అనుగ్రహం వల్ల ధనధాన్యాది సంపదలన్నీ కూడా సిద్ధించాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ఆయా రాశుల వారికి ప్రత్యామ్నాయ మార్గాలని, పరిష్కార విధానాలని తెలుసుకుంటారు. ఇంతేకాక ఏ ఏ రాశుల వారికి ఏ దిక్ ప్రయాణం అనుకూలిస్తుందో, ఏ దైవ దర్శనం శుభ ఫలితాన్ని ఇస్తుందో, ఏ రంగు వస్త్రాలు శుభాన్ని కలగజేస్తాయో, వారికి సంబంధించిన అదృష్ట సంఖ్య ఏదో ఆ విశేషాలను కూడా తెలుసుకుంటారు. ఈరోజు జనవరి 12 వివేకానంద స్వామి జయంతి. ఈరోజు పంచాంగాన్ని పరిశీలిద్దాం. ఈరోజు పుష్యమాస ప్రారంభం. ఈరోజు శుక్రవారం ప్రతిపత్ తిథి అంటే పుష్యమాస పాడ్యమి ప్రథమ ప్రారంభం, ఉత్తరాషాఢ నక్షత్రం. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో గురువు ఉన్నాడు, కన్యలో కేతు ఉన్నాడు, వృశ్చికంలో శుక్రుడున్నాడు, ధనుస్సులో రవి కుజ బుధుడున్నారు, మకరంలో చంద్రుడున్నాడు, కుంభంలో శని ఉన్నాడు, మీనంలో రాహు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాల్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అహంకార భావంతో కనిపిస్తారు ఈ రాశి స్త్రీలు.
అహంకారం ఉండొచ్చు, కానీ అది ఇతరులకి ప్రతీకార భావాన్ని కలిగించేదిగా ఉండకూడదనే యథార్థాన్ని గ్రహించుకోవాలి. ఇంటికి యజమాని అయినటువంటి వారు వ్యాపార దృష్టితో ఉండి వ్యాపారాన్ని మరింతగా విస్తృతపరచాలనే అభిప్రాయంతో మరో ప్రాంతంలో సంస్థని ప్రారంభించాలి అని అనుకుంటారు. వయోభారం అధికమైనటువంటి కారణంగా ఇతరుల సహాయాన్ని అపేక్షిస్తూ కనిపిస్తారు. ఇంట్లో గృహిణి ఆరోగ్య సమస్యతో ఉండేటటువంటి కారణంగా తాత్కాలికంగా ఆ ఆలోచనని ఈ రోజుకి వాయిదా వేసుకుంటూ కనిపిస్తారు. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు ఉద్యోగ అభివృద్ధి కోసమని, మరింత వేతనాన్ని పొందడం కోసమని మరో ఉద్యోగాల్లో కూడా చేరే అవకాశం గోచరిస్తోంది. ముఖ్యంగా వృత్తి చేస్తూ ఉండేటటువంటి వారు వృత్తిని మరింత విస్తృతపరుచుకుంటారు. మరికొంతమందిని సహాయకులుగా తీసుకుంటారు. వృత్తిని బాగా నడిపించుకునేటటువంటి ధోరణిలో ఉంటారు. వ్యాపారాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు వ్యాపారపు పెట్టుబడికి కావలసినటువంటి ధనాన్ని అంతకు ముందే సమకూర్చుకున్నటువంటి కారణంగా వ్యాపారానికి కావలసిన విస్తరణ పనుల ప్రారంభాన్ని దాదాపుగా చేసేస్తారు. రైతులు తమదైనటువంటి క్షేత్రానికి సంబంధించిన మరమ్మతుల పనుల్ని గట్టిగా చేయించుకుంటారు. ముందు నాటికి ఇబ్బంది పడకుండా చేసుకుంటారు. పైగా వ్యవసాయ క్షేత్రానికి కావాల్సినటువంటి పనిముట్లన్నింటినీ కూడా మరమ్మతులు చేయించినటువంటి కారణంగా వర్షం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే స్థితిలో ఉంటారు. అంత ముందుగానే జాగ్రత్త పడిపోతారు. విద్యార్థులు పై చదువుల కోసమని తీవ్రంగా శ్రమిస్తూ ఉంటారు. ఒక కళాశాలలో ప్రవేశానికి అర్హులైనప్పటికీ కూడా సంతృప్తి పడేటటువంటి విధానం ఉండదు. విదేశాలకు వెళ్ళాలనేటువంటి ఆలోచనని విరమించుకుని స్వదేశంలోనే ఎత్తుకి ఎదగాలనే నిర్ణయంలో ఉంటారు. నిరుద్యోగులు తమకు వచ్చినటువంటి ఉద్యోగాల విషయంలో ప్రత్యేకమైనటువంటి ఆలోచన లేకుండా ఉంటారు. విశేషమైనటువంటి ఉద్యోగం వచ్చినప్పుడు మాత్రమే చేరాలనే నిర్ణయంతో కనిపిస్తారు. మొత్తానికి ఈ రాశి వారికి ఈరోజు అనుకూలమైందనే చెప్పాలి. ఈరోజు మేషరాశి వారికి అనుకూల దైవం లక్ష్మీదేవి. ఈరోజు మేషరాశి వారికి కలిసి వచ్చే రంగు పసుపు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారికి ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎప్పుడో ఇచ్చినటువంటి బకాయిలు తిరిగి రాలేదనేటటువంటి మానసికమైన దుఃఖంతో కనిపిస్తారు. బ్యాంకుల్లో దాచుకున్నటువంటి సొమ్ముకి పెద్ద వడ్డీ రావడం లేదనే ఆలోచనతో ఎవరో మిత్రులు అలాగే దగ్గర వారికి ఇవ్వాలి అని అనుకుని ఆలోచనతో ఉన్నా ఇతరులందరూ కూడా దాన్ని నిరుత్సాహపరచడంతో ఆ ఆలోచనని పూర్తిగా విరమించుకుంటారు. వాయిదా మాత్రం వేసుకోరు. ఇంట్లో ఉండేటటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా సంపూర్ణ ఐకమత్య భావన గోచరిస్తూ ఉంటుంది. బంధుమిత్రుల రాకపోకలు ఉంటే ఉండొచ్చునేమో, కానీ సోదరులు అలాగే తోడబుట్టినటువంటి వాళ్ళ మధ్య మాట దాదాపుగా వచ్చినటువంటి కారణంగా రాకపోకలు ఉండే అవకాశం ఏమాత్రమూ కనిపించడం లేదు. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి ఉద్యోగం చక్కగానే సాగుతూ ఉంటుంది. అయితే ఆర్థికంగా ఎదగడం లేదనే ఆ బాధ మాత్రం మనసులో ఉంటూ ఉంటుంది. సంస్థ చాలా పెద్దదైనటువంటి కారణంగా వేతనం తగ్గినప్పటికీ కూడా అక్కడే కొనసాగుదామనే నిర్ణయానికి వచ్చేస్తారు కూడా. వృత్తి చేస్తూ ఉండేటటువంటి వారికి వృత్తిలో ఆదాయం బాగా ఉంటుంది. అయితే మరొక వృత్తిని కూడా చేపట్టాలనే ఊహ ఏమాత్రము వారికి నచ్చదు, ఏమాత్రము అంగీకరించరు కూడా. వ్యాపారాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు వ్యాపారపు ఆదాయాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. ఎవరికి అప్పు ఇచ్చేటటువంటి ధోరణే కనిపించదు. వ్యవసాయానికి సంబంధించినటువంటి పనులన్నింటినీ కూడా సక్రమంగా చేయించుకుంటూ ఉంటారు. అయితే చేసేటటువంటి వారు దొరకక మానసికమైనటువంటి ఇబ్బందితో గోచరిస్తారు. విద్యార్థులు నిరుద్యోగులు తగినటువంటి ప్రయత్నాలను చేస్తూనే ఉంటారు. అయితే తాత్కాలికమైనటువంటి వ్యసనపరులతో స్నేహాన్ని చేసే అవకాశం గోచరిస్తోంది కాబట్టి తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాల్సిందే. ఈరోజు వృషభ రాశి వారికి అనుకూలించే దైవం లక్ష్మీ నృసింహస్వామి. ఈరోజు వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారికి తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత దాదాపుగా ఉంటూ ఉంటుంది, అంతంత మాత్రంగా ఉంటుంది. ఏ విధమైనటువంటి వ్యతిరేక భావము కలగనటువంటి కారణంగా వినోద విహారయాత్రల్ని చేయగలుగుతారు.
సంతానం సరైనటువంటి పద్ధతిలో విద్యాభ్యాసాన్ని చేస్తుండడం కారణంగాను, వాళ్ళ విద్యా ప్రతిభని ప్రదర్శిస్తూ ఉండే కారణంగాను సంతోషకరమైనటువంటి వాతావరణంలో ఉంటారు. మొత్తం ఉండేటటువంటి బంధువులందరి యొక్క సాహచర్యం కారణంగా కుటుంబంలో ఉండే అశాంత వాతావరణం దాదాపుగా తొలగిపోయినట్లుగానే ఉంటుంది. ఆర్థికమైనటువంటి మాంద్యంతో బాగా ఉంటారు. నిల్వ చేసుకునేటటువంటి విధానం ఏమాత్రమూ తెలియకుండా ఉంటారు. ఎంతకాలం ఉద్యోగం చేసినప్పటికీ కూడా ఖర్చు విపరీతమైనటువంటి కారణంగా అకస్మాత్తుగా ధనం కావాలంటే లేనటువంటి ఆ లేమి స్థితిలోనే ఉంటూ కనిపించవచ్చు. వ్యవసాయాన్ని చేసేటటువంటి వారికి సరైనటువంటి పరిరక్షణ విధానాలు తెలియనటువంటి కారణంగా వ్యవసాయంలో తీవ్రంగా నష్టపోయేటటువంటి అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగాన్ని చేసుకునేటటువంటి వారికి ఉద్యోగపు మెళుకువలు సక్రమంగా తెలియనటువంటి కారణంగా పై అధికారుల ఆలోచనలో పెద్ద గొప్పవారిగా వీరికి గుర్తింపు లభించకపోవచ్చు. వృత్తి చేస్తూ ఉండేటటువంటి వారికి వృత్తిపరమైనటువంటి నైపుణ్యం కోసం చదవవలసిన గ్రంథాలని లేదా ఎవరినైతే సంప్రదించాలో అటువంటి సంప్రదింపుని చేయవలసిన మేధావులు దొరకనటువంటి కారణంగా తాత్కాలికంగానే ఉంటారు తప్ప వృత్తి నైపుణ్యాన్ని ప్రదర్శించేంత స్థాయిలో ఈ రాశివారు ఉండకపోవచ్చు. ఏమైనప్పటికీ కూడా దూరభార ప్రయాణాల్ని మానివేయడం చాలా మంచిది. ముఖ్యంగా తప్పనిసరిగా ప్రయాణాన్ని కానీ చేయవలసి వస్తే ఆ ఉండేటటువంటి వాహనం యొక్క స్థితిగతిని, నడిపేవాని యొక్క స్థితిగతిని గమనించుకుని మాత్రమే ప్రయాణాన్ని చేయడం అవసరం. లేని పక్షంలో అనవసరమైన ఇబ్బందులకి గురయ్యే అవకాశం కనిపిస్తుంది ఈ రాశి వారికి ఈ రోజున. ఈరోజు మిథున రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు మిథున రాశి వారికి కలిసి వచ్చే రంగు తెలుపు. ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారికి దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఒక క్షణం ఆనందం, మరో క్షణం దుఃఖం, ఇంకొక క్షణం నిరాశ, ఇంకొక క్షణం నిరుత్సాహం అనే తీరుగానే ప్రతిరోజు గడుస్తుంది తప్ప సంపూర్ణమైన వాతావరణం ఆనందకరంగా గడిచే అవకాశం చాలా చాలా తక్కువ. ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్ళడం, ఆయనకి సంబంధించిన సలహాలని సూచనల్ని పాటిస్తూ ఉండడం కారణంగా తీవ్రమైనటువంటి కాలం వ్యర్థమవుతూ ఉంటుంది. ఆ కాలక్షేప కారణంగా వీరు చేస్తుండే ఉద్యోగం, వీరికి సంబంధించిన వ్యావసాయికమైనటువంటి క్షేత్ర పరిశీలనం ఇవన్నీ కూడా కొద్దిగా వెనుకబడే అవకాశం ఉంది. కాబట్టి ఎంత సమయం అవసరమనే విషయాన్ని గమనించుకుని మాత్రమే ఆ పని చేస్తూ ఉండడం అవసరం. ఇక పారిశ్రామికవేత్తలకి మంచి అనుకూలమైనటువంటి కాలం ఇది. ఆ పరిశ్రమలు అభివృద్ధి చెందేటటువంటి విధానం బాగా గోచరిస్తోంది. అయితే సంపాదించినటువంటి ధనం అధికంగా ఉండేటటువంటి కారణంగా పై అధికారులను లెక్క చేయకపోవడం, ప్రభుత్వపు నోటీసుల్ని వేటిని కూడా లెక్క చేయకుండా ఉల్లంఘించడం వంటివి చేసే ప్రమాదం ఉంది. అది ఏమాత్రమూ సరికాదు. ఒక్కమారు దాడి జరిగే అవకాశం ఉంటుందనే భయంతో ఉండడం చాలా చాలా మంచిది. సంతానం అభివృద్ధి చెందేటటువంటి అవకాశం ఉంది. కొత్తగా సంతానం లభించే అవకాశం కూడా గోచరిస్తోంది. సంతాన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకునేందుకు బంధుమిత్రుల్లో మంచి వైద్య సహాయాన్ని చేసేవారు కూడా ఉండడం ఆనందించేటువంటి అంశం. విద్యార్థులు, నిరుద్యోగులు తగినటువంటి కృషిని చేస్తారు. అనుకూలమైన ఫలితాలే పొందుతూ ఉంటారు. ఏ విధంగానూ దుఃఖపడవలసినటువంటి అవసరాలు కానీ, నిరాశపడవలసిన అవసరాలు కానీ ఏ ఒక్కటి ఈ రాశి వారికి ఈ రోజున లేనే లేదు. ఈరోజు కర్కాటక రాశి వారికి అనుకూలించే దైవం ధనలక్ష్మీదేవి. ఈరోజు కర్కాటక రాశి వారికి కలిసి వచ్చే రంగు పసుపు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారికి ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తప్పనిసరిగా శుభకార్యాలకో, లేక సంతానాన్ని చూడడం కోసమో, లేక ఇతరుల యొక్క పనులను నివర్తించడం కోసమో, లేక కోర్టుకి సంబంధించిన పనులకి వెళ్ళడము కారణంగా ఏ రోజు దాదాపు ఇంటి వద్ద ఉండే పరిస్థితే కనిపించకపోవచ్చు. శరీర ఆరోగ్యాన్ని పరిశీలించుకుంటూ అక్కడక్కడ ఆహారాలని తింటూ ఉండే కారణంగా ఆరోగ్యం దెబ్బతింటుందనేటటువంటి ఆలోచనతోనూ వారు ఉండడం చాలా చాలా అవసరం. క్రీడా రంగానికి చెందినటువంటి వారికి మంచి ప్రయోజనం లభిస్తుంది. మంచి పురస్కారం లభించే అవకాశం ఉంది.
క్రీడా నైపుణ్యకారులకి, అలాగే సంగీత వాద్య నిపుణులకి, సంగీతాన్ని పాడగలిగినటువంటి వారికి, నృత్యాన్ని చేయగలిగినటువంటి వారికి మంచి సదస్సుల్లో ప్రవేశం లభించడమే కాక చిన్నమైనటువంటి పురస్కారాలు లభించే అవకాశం కూడా గోచరిస్తోంది. సమయాన్ని చూసుకుని సమయాన్నే ధనంగా పాటించుకోవాలి ఈ రాశివారు ఈ రోజున. వాతావరణ పరిస్థితులకి అనుగుణంగా వ్యవసాయం నడుస్తూ ఉంటుంది కాబట్టి వాతావరణాన్ని గమనించుకుని వ్యవసాయాన్ని చేపట్టడం, దేన్ని వంగడంగా వేసినట్టయితే మంచి లాభాలు వస్తాయో గమనించుకుని మాత్రమే ఆ వంగడాన్ని విత్తుకోవడం చాలా అవసరమనే విషయాన్ని అనుకూలురు, అలాగే వృద్ధులు, అనుభవజ్ఞులు అయినటువంటి వారిని తెలుసుకుని మాత్రమే చేయాలి. సొంత నిర్ణయాన్ని చేయడం ఏమాత్రం సరికానే కాదు. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి చెప్పుకోదగ్గటువంటి కష్ట నిష్ఠురాలు ఏమాత్రము లేనేలేవు. వృత్తిని చేస్తూ ఉండేటటువంటి వారికి మంచి నైపుణ్య అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి విషయాన్ని సంప్రదించాలనేటటువంటి ఆలోచన వారికి బాగా ఉండడం చెప్పుకోదగ్గటువంటి విషయం. మొత్తానికి ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా గడుస్తుందనే చెప్పక తప్పదు. ఈరోజు సింహరాశి వారికి కలిసి వచ్చే దైవం విద్యాలక్ష్మి అంటే సరస్వతీదేవి. ఈరోజు సింహరాశి వారికి ఆకుపచ్చన రంగు అనుకూలిస్తుంది. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారికి ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రయాణాలన్నింటినీ కూడా వాయిదా వేసుకుంటారు. ఇంట్లోనే ఎక్కువసేపు గడపాలి అనే ఆలోచనతో ఉంటారు. పూర్వపు రుణాలన్నింటినీ తీర్చేసినటువంటి కారణంగా ఉత్సాహంగా ఉంటారు. వివాహాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలని సంతానం విషయంలో చేస్తూ ఉంటారు. సంతానం దూరపు ప్రాంతాలకు వెళ్ళి చదువో లేక ఉద్యోగానికో వెళ్ళినట్లయితే మళ్ళీ వివాహం ఆలస్యం అవుతుందనే భావనతో వారిని నిరుత్సాహపరుస్తూ ఉంటారు, దూరపు ప్రాంతాలకు వెళ్లకుండా ఉండేందుకోసమని. తాము పుట్టినటువంటి గ్రామంలో చక్కనైనటువంటి పొలాన్ని, అలాగే చక్కనైనటువంటి ఇంటిని నిర్మించుకోవాలనే మంచి ఆలోచనకి వస్తారు. కుటుంబానికి సంబంధించిన నలుగురు కలిసి తమ జన్మ గ్రామంలో ఏదో ఒకటి ఏర్పాటు చేయాలనే సదాలోచనకి వస్తారు. పెద్దవాళ్ళైనటువంటి వారు ఏ తమ జన్మస్థానంలో ఉన్నారో వారిని తరచు చూస్తూ ఉండేటటువంటి కారణంగా వారికి మానసికమైనటువంటి ఉత్సాహం బాగా పెంపొందుతూ కనిపిస్తూ ఉంటుంది. అనారోగ్య భావన ఏమాత్రము లేకుండా ఉంటారు. ఇంట్లోనే స్థలాన్ని హెచ్చుగా చేసుకుని అక్కడ ఏ విధమైనటువంటి మందులు లేకుండా ఉండే కూరగాయల్ని పండించుకోవాలనే ఆలోచనకు వస్తారు. అదే ఆలోచనని వ్యవసాయ క్షేత్రంలో కూడా ప్రవేశపెట్టాలనే మంచి ఊహకి వస్తారు. పెద్దలు, అనుభవజ్ఞులు, వృద్ధులు అయినటువంటి వారిని తరచు సంప్రదిస్తూనే ఉంటారు. న్యాయస్థానంలో తీర్పు తప్పక అనుకూలమైనటువంటి ఫలితాన్నే ఇస్తుంది. ఏ విధమైనటువంటి ఆర్థిక ఆధిక్యము లేకుండా తక్కువ సొమ్ముతోనే కోర్టు నుండి బయటపడగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారికి అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు కన్యారాశి వారికి కలిసి వచ్చే రంగు నీలం. కన్యారాశి వారి అదృష్ట సంఖ్య ఈ రోజున 1. ఈరోజు కన్యారాశి వారికి వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చేస్తున్నటువంటి ఉద్యోగం నుండి దూరపు ప్రాంతంలో అధిక వేతనానికి వెళ్ళాలి అనే ఆలోచనకు వస్తారు. అంతేకాక కుటుంబం మొత్తాన్ని అక్కడికి మార్చాలనే నిర్ణయానికి కూడా రావచ్చు. అది అనుకూలమైనటువంటి ఆలోచనే అవుతుంది. ఇటీవలే కొన్నటువంటి ఏ గృహందో లేక పొలముందో భూముందో దాని అజమాయిషీకి ప్రత్యేకంగా వ్యక్తుల్ని నియమించుకుని వెళ్ళే ఆలోచన గోచరిస్తోంది. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి ఉద్యోగపు శ్రమ ఎక్కువైనప్పటికీ కూడా రాత్రి వేళల్లోనే ఉద్యోగాన్ని చేయవలసి వచ్చినా కూడా వెనుకాడకుండా ఉద్యోగాన్ని చేస్తారు. ఆర్థికమైన పరిపుష్టి కుటుంబానికి రావాలని బలంగా ఆలోచిస్తారు. కుటుంబంలో అందరూ కూడా అనుకూల భావంతో ఉండేటటువంటి సందర్భంగా మంచి ధైర్యంతో ఉంటారు, మంచి ఉత్సాహంతో కూడా ఉంటారు. ఇంతకుముందు న్యాయస్థానంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి అభియోగాలు ఏమున్నాయో అవన్నీ కూడా వీగిపోయినటువంటి సందర్భంగా మంచి ధైర్యంతో ఉంటారు. ఏ విధమైన ఇబ్బందులు లేవనే ఉత్సాహ భావంతో కూడా ఉంటారు. సంతానానికి సంబంధించిన చదువు విషయంలో ఎంతో శ్రద్ధని చూపిస్తూ ఉంటారు. వారు కూడా మంచి అభివృద్ధి పథంలో ఉంటారు. బుద్ధి బాగా పెంపుదల అయ్యేటటువంటి తీరుగా వీరి తరఫీదులో పెరుగుతూ ఉంటారు. వ్యాపారాన్ని చేసేటటువంటి వారికి వ్యాపారం మధ్యమంగా ఉంటుంది.
ఆదాయం అయితే మాత్రం బాగానే కనిపిస్తూ ఉంటుంది. మొత్తానికి ఆదాయం విషయంలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఈ రాశివారు ఈ రోజున ఉండగలుగుతారు. ఈరోజు తులారాశి వారికి అనుకూలించే దైవం తిరుచానూరు అమ్మవారు. ఈరోజు తులారాశి వారికి కలిసి వచ్చే రంగు తెలుపు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారికి వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎంత మటుకు ఒక చోటి నుండి ఒక చోటికి, ఒక చోటి నుండి మరొక చోటికి వ్యాపారాన్ని తరలించాలనే ఆలోచనతో స్థిరమైనటువంటి భావంతో ఉండకుండా కనిపిస్తారు. భార్యాభర్తల మధ్య సఖ్యత మధ్యమంగా ఉంటుంది, కానీ విశేషంగా ఉండే అవకాశం చాలా చాలా తక్కువ. వివాహం కానటువంటి వారికి వివాహ ప్రయత్నాలు మాత్రమే జరుగుతాయి తప్ప వివాహం ముడిపడే అవకాశం దాదాపుగా ఉండకపోవచ్చు. ఆర్థికమైనటువంటి ఖర్చులు మరింతగా పెరుగుతూ ఉంటాయి, కానీ ఫలితం మాత్రం శూన్యంగా కనిపిస్తూ ఉంటుంది. వ్యాపారం విషయంలో, వృత్తి విషయంలో, అలాగే వ్యవసాయ క్షేత్ర విషయంలో కూడా ధైర్యంగా ఖర్చు పెట్టగలిగినటువంటి తనం ఉన్నప్పటికీ కూడా ఫలితం సక్రమంగా రాకపోతున్నటువంటి కారణంగా తాత్కాలిక నిరుత్సాహభావం గోచరిస్తూ ఉంటుంది. తాము ఎప్పుడో తాత ముత్తాతల నుండి అనుభవిస్తున్నటువంటి ఆ భూముల్ని అమ్మాలనే ఆలోచన ఎంత ఒత్తిడి వచ్చినా కూడా వారు ఏమాత్రమూ దానికి అంగీకరించరు. ఎప్పుడో కట్టుకున్నటువంటి ఇల్లు దాదాపు శిథిలావస్థలో ఉంటే దాన్ని బాగు చేయాలనేటటువంటి ఆలోచనకి కుటుంబం అంతా సహకరిస్తుంది కాబట్టి బహుశా ఆ పనిని చేపట్టే ఆలోచనతో ఉండొచ్చు. వ్యవసాయ క్షేత్రానికి సంబంధించినటువంటి పరికరాలన్నింటినీ మరమ్మతులు చేసుకోవడానికి తగినటువంటి సొమ్ము ఇష్టంగా పెట్టడానికి అంగీకరించకపోయేటటువంటి కారణంగా ఆ పనులు ప్రస్తుతానికి జరగకపోవచ్చు. ముందు నాటికి చేపట్టే విధానం గోచరిస్తోంది. విద్యార్థులు, నిరుద్యోగులు తాము చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా దాదాపుగా ఫలిస్తూ ఉంటాయి. అనుకూలమైనటువంటి భావంతోనే ఉంటారు. ఈ రోజున చెప్పుకోదగ్గటువంటి కష్టనిష్ఠురాలు, ఇబ్బందులు ఈ రాశి వారికి ఏమీ లేవనే చెప్పచ్చు. ఈరోజు వృశ్చిక రాశి వారికి అనుకూలించే దైవం రామచంద్రమూర్తి. ఈరోజు వృశ్చిక రాశి వారికి అనుకూలించే రంగు పసుపు పచ్చన. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారికి ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పాత బకాయిలన్నీ వసూలైనటువంటి ఆనందంతో ఉంటారు. వస్త్ర ఆభరణాలని కొత్తవి కొనుక్కోగలుగుతారు. దూరభార ప్రయాణాలని నలుగురితో కలిసి ఇష్టంగా చేస్తారు. అనేకమైనటువంటి వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాబోయే కాలంలో శుభ కార్యక్రమాలు జరగబోతున్నాయి కాబట్టి వాటికి సంబంధించిన ప్రణాళిక రచనల్లో ఉంటారు. ఉద్యోగాన్ని వృద్ధి చేసుకోవాలనేటువంటి ఆలోచనతో పొరుగు రాష్ట్రంలో ఉండేటటువంటి ఆ ఖాళీలని వాటిని పరామర్శిస్తూ కనిపిస్తారు. అనుకూలమైనటువంటి ఆత్మీయ బంధుమిత్రుల సంపూర్ణ సహాయ సహకారాలతో పొరుగు రాష్ట్రాల్లో పెద్ద పెద్ద ఉద్యోగాల్ని సంపాదించుకునేటటువంటి ఆ పరిస్థితుల్ని దాదాపుగా ఎంచుకుంటారు. నిశ్చయం కూడా చేసుకుంటారు. తల్లిదండ్రులు మంచి ఆరోగ్యవంతంగా ఉండేటటువంటి కారణంగా, ఏ విధమైన అనారోగ్య విధానాలు లేకుండా ఉండే కారణంగా మంచి సంతోషంతో గడుపుతారు ఈ రోజున ఈ రాశివారు. ఈరోజు ధనురాశి వారికి అనుకూలించే దైవం సత్యనారాయణ స్వామి. ఈరోజు ధనురాశి వారికి కలిసి వచ్చే రంగు తెలుపు. ఈరోజు ధనురాశి వారి అదృష్ట సంఖ్య 7. ఈరోజు ధనురాశి వారికి దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. ఈరోజు మకర రాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే వ్యాపారం కొంత మాత్రంగానే ఎదుగుతూ ఉంటుంది. వ్యాపారంలో ఇంతవరకు ఉన్నటువంటి ఖాతాదారుల్లో దాదాపుగా కొందరు తొలగిపోయేటటువంటి కారణంగా నిరుత్సాహంతో ఉండే అవకాశం గోచరిస్తోంది. సంతానానికి చిన్న వయసులోనే అనారోగ్యం ఒకటి వచ్చేటటువంటి కారణంగా మానసికమైనటువంటి దిగులుతనం వారిలో ప్రవేశించవచ్చు. అంతకుముందు ఎప్పుడో వాయిదాల పద్ధతి మీద డబ్బు చెల్లిస్తూ కొనుక్కున్నటువంటి ఇంటికి సంబంధించిన రుణం మొత్తం తీరిపోతుంది. ఆ ధైర్యంతో వారు ఉండగలుగుతారు. ఆ ఇంటిని అద్దెకిచ్చి వేయడమో లేక ఇంకేవో చేయడమో వల్ల విశేషంగా ధనాన్ని సంపాదించగలుగుతారు. అమ్మేటటువంటి ఆలోచన ఎక్కువ ధనం వచ్చినప్పటికీ కూడా ఏమాత్రమూ లేకుండా ఉంటారు.
ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి ఉద్యోగం అంతగా నచ్చక వ్యాపారం వైపు వెళ్ళాలనే దురదృష్టకరమైనటువంటి ఆలోచనకు వస్తారు. ఇంతకాలం ఉద్యోగం చేశాక కొత్తదైనటువంటి వ్యాపారం ఏమాత్రము కలిసి రాదనే బంధుమిత్రుల ఉపదేశం కారణంగా ఆ ప్రయత్నాన్ని మానుకుంటారు. వ్యవసాయాన్ని చేయాలి అనేటటువంటి దానికి కూడా అనుభవం లేనటువంటి కారణంగా వ్యవసాయ భూముల్ని కొనే ఆలోచన కూడా వారికి ఏమాత్రము ఉండకపోవచ్చు. ఈరోజు మకర రాశి వారికి అనుకూలించే దైవం శంకరుడు. ఈరోజు మకర రాశి వారికి కలిసి వచ్చే రంగు తెలుపు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారికి తూర్పు దిక్ ప్రయాణం కలిసి వస్తుంది. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దాదాపుగా నష్టమే వస్తూ ఉంటుంది. వ్యాపారంలో నిరుత్సాహం కూడా అధికంగా గోచరించవచ్చు. ఇది దాదాపు కొంతకాలానికి మాత్రమే తప్ప శాశ్వతంగా కాదనే విశేషాన్ని గమనించుకోగలగాలి. వృత్తిని చేస్తూ ఉండేటటువంటి వారికి వృత్తి విపరీతమైనటువంటి ఒత్తిడితో సాగుతూ ఉంటుంది. ఏ విధమైన ఖాళీ లేకుండా చేస్తూ ఉంటారు. అయితే రావలసినటువంటి సొమ్ము మాత్రం రావడం చాలా ఆలస్యం అవుతూ ఉండేసరికి నిరాశాభావం గోచరిస్తూ ఉంటుంది. ఇది కూడా పరిస్థితి తాత్కాలికమే చెప్పాలి. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి అదే వేతనం ఉంటూ ఉంటుంది, అదే పదవి ఉంటూ ఉంటుంది. పదవీ ఉన్నతి కానీ వేతన అభివృద్ధి కానీ ఉండనటువంటి కారణంగా నిరుత్సాహభావంతోనే ఉంటారు. ఇంట్లో ఉన్నటువంటి ఆ అనారోగ్యంతో ఉన్న పెద్దలకి ఎప్పటికప్పుడు వైద్యాన్ని చేయిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆరోగ్య పరిస్థితిలో మార్పు లేకుండా ఉండేటటువంటి కారణంగా ధనం ఖర్చు అవుతుందనే మానసికమైనటువంటి ఆవేదన, ఆందోళన, నిరాశ, నిస్పృహ తాత్కాలికంగా కలుగుతూ ఉండొచ్చు. విద్యార్థులు, నిరుద్యోగులు ఎంత కృషి చేసినప్పటికీ కూడా ఫలితం అనుకూలంగా రాకపోవడం, అనుకున్నది లభించకపోవడం వల్ల వారిలో మానసికమైన అస్థిరత గోచరిస్తూ ఉంటుంది. తమ మీద తమకు ఒక తీరు అవిశ్వాస భావం కూడా కలగవచ్చు. వ్యవసాయాన్ని చేసేటటువంటి వారికి ఇదమిత్తమైనటువంటి నిర్ణయం ఏ విధంగానూ రాకపోయేటటువంటి కారణంగా ఏమీ తోచనటువంటి స్థితిలో తాత్కాలికంగా ఉండిపోవచ్చు. ఈరోజు కుంభరాశి వారికి అనుకూలించే దైవం గణపతి. ఈరోజు కుంభరాశి వారికి అనుకూలించే రంగు తెలుపు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారికి పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది. పెద్దవాళ్ళ ఆరోగ్యం మరి కాస్త ఇబ్బందిని కలగచేసేదిగా ఉంటూ ఉంటుంది. తాత్కాలికంగా వైద్య ఆలయానికి వెళ్ళవలసి వస్తూ ఉంటుంది, తిరిగి రావాల్సి వస్తూ ఉంటుంది. తాము ఉద్యోగులైనటువంటి కారణంగా వీరి మీద తగినటువంటి శ్రద్ధని, పర్యవేక్షణని పెట్టలేకపోతున్నాం అనేటటువంటి మనోబాధ కూడా కలుగుతూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి సయోధ్య అంతంత మాత్రంగానే ఉండేటటువంటి కారణం మరొక విధమైనటువంటి మానసిక ఆందోళనకి కారణం అవుతూ కనిపిస్తూ ఉంటుంది. న్యాయస్థానంలో విజయం లభించినప్పటికీ కూడా ఎక్కువ సొమ్ము ఖర్చు అయినటువంటి కారణంగా అంత ఉత్సాహంగా ఉండే అవకాశం ఉండకపోవచ్చు. పెద్దదైన ఉద్యోగాన్ని చేస్తున్నప్పటికీ కూడా ఏ విధమైన గుర్తింపు లేకపోయేసరికి మానసికమైనటువంటి నిరుత్సాహభావం వారికి ఏర్పడుతూ ఉంటుంది. వ్యాపారాన్ని చేసేటటువంటి వారికి వ్యాపారాన్ని చేస్తున్నప్పటికీ కూడా ఆదాయ విస్తృతి, అలాగే వ్యాపార విస్తృతి కలగనటువంటి కారణంగా ఈ వ్యాపారం సరైనదేనా అనే ఆలోచన కూడా దాదాపుగా కలగచ్చు. వ్యవసాయ రంగానికి చెందినటువంటి వారికి ఏ విధమైనటువంటి అనుకూలత గోచరించదు. అంచేత కూడా నిరాశాభావం కలగవచ్చు. అయితే పాత బకాయిలన్నీ వసూలైనటువంటి కారణంగా ఆర్థికంగా మాత్రం లోటు కనిపించే అవకాశం లేదు. ఉన్నటువంటి సొమ్ముతో వస్త్ర ఆభరణాలని కొనుక్కుంటారు. తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. మానసికంగా ఈ కారణంగా ఉత్సాహాన్ని పొందగలుగుతారు. అవివాహితలైనటువంటి వారికి వివాహ నిశ్చయం అయ్యేటటువంటి అవకాశం గోచరించడంతో ఇంట్లో శుభమైనటువంటి వాతావరణం వెల్లివిరుస్తుంది. ఈరోజు మీనరాశి వారికి అనుకూలించే దైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈరోజు మీనరాశి వారికి కలిసి వచ్చే రంగు తెలుపు. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీనరాశి వారికి ఈశాన్య దిక్ ప్రయాణం కలిసి వస్తుంది. ఇవి ఈనాడు శ్రీరస్తు కార్యక్రమంలో ద్వాదశ రాశుల వారికి
కలిగే శుభాశుభ ఫలితాలు. శుక్రవారానికి అధిపతిని లక్ష్మీదేవి కాబట్టి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలిగి ఇటు బుద్ధి అటు ధన ప్రాప్తి కలగాలని ఆ పరమేశ్వరి లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికకి స్వాగతం. ఈరోజు శుక్రవారం, శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన రోజు. శుక్రవారం సందర్భంగా పాదరస లక్ష్మీదేవికి సంబంధించిన ఎలాంటి పరిహారం పాటిస్తే ధన కనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు, అలాగే లక్ష్మీదేవి చిత్రపటాన్ని గృహంలో ఏ విధంగా ఏర్పాటు చేస్తే లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చో ఈనాటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. దేవీ భాగవతం, బ్రహ్మ వైవర్త పురాణం, స్కాంద పురాణం ప్రకారం గృహంలో శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటాన్ని ఒక్కొక్క దిక్కులో ఏర్పాటు చేస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది. శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటాన్ని గృహంలో తూర్పు దిక్కులో ఏర్పాటు చేసినట్లయితే లక్ష్మీదేవి చూపు పడమర దిక్కు వైపు ప్రసరిస్తుంది. దానివల్ల గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటాన్ని గృహంలో పడమర దిక్కు వైపు ఏర్పాటు చేసినట్లయితే లక్ష్మీదేవి చూపు తూర్పు దిక్కు వైపు పడుతుంది కాబట్టి గృహంలో పిల్లలకి జ్ఞానం పెరుగుతుంది, విద్యార్థులు విద్యారంగంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే లక్ష్మీదేవి చిత్రపటం గృహంలో ఉత్తర దిక్కు వైపు ఏర్పాటు చేసుకుంటే లక్ష్మీదేవి చూపు దక్షిణం వైపు ప్రసరిస్తుంది కాబట్టి మోక్షప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటం దక్షిణ దిక్కులో ఏర్పాటు చేస్తే లక్ష్మీదేవి చూపు ఉత్తరం వైపు ప్రసరిస్తుంది కాబట్టి ఉత్తర దిక్కుకి అధిపతి కుబేరుడు కాబట్టి ఆదాయ మార్గాలు పెరుగుతాయి, వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటం మీ గృహంలో ఎక్కడైనా ఈశాన్యం మూల ఏర్పాటు చేసినట్లయితే లక్ష్మీదేవి చూపు నైరుతి దిక్కు వైపు ప్రసరిస్తుంది. నైరుతి దిక్కు అంటే అది కుటుంబ యజమానికి సంబంధించిన దిక్కు కాబట్టి కుటుంబ యజమానికి అన్ని రంగాలలో అదృష్టం కలిసి వస్తుంది. కుటుంబ యజమాని జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించాలంటే లక్ష్మీదేవి చిత్రపటం ఈశాన్య దిక్కులో ఏర్పాటు చేసుకోవాలి. అలాగే లక్ష్మీదేవి చిత్రపటం నైరుతి దిక్కులో ఏర్పాటు చేస్తే లక్ష్మీదేవి చూపు ఈశాన్యం వైపు ప్రసరిస్తుంది. ఈశాన్యానికి అధిపతి ఈశానుడు అనే పరమేశ్వరుడు కాబట్టి శివానుగ్రహం వల్ల ధనపరంగా మంచి ప్రయోజనాలు చేకూరతాయి. అలాగే శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటం గృహంలో ఆగ్నేయం దిక్కులో ఏర్పాటు చేసినట్లయితే లక్ష్మీదేవి చూపు వాయువ్యం వైపు ప్రసరిస్తుంది. అప్పుడు వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. పిల్లలు బుద్ధిమంతులుగా ఉంటారు. పిల్లలు వాళ్ళ రంగంలో మంచి పురోభివృద్ధిని సాధించడానికి, సంతానపరంగా విశేషమైన ప్రయోజనాలు చేకూరటానికి లక్ష్మీదేవి చిత్రపటం ఆగ్నేయం దిక్కులో ఏర్పాటు చేయాలి. అలాగే శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటం వాయువ్యంలో ఏర్పాటు చేస్తే లక్ష్మీదేవి చూపు ఆగ్నేయం వైపు ప్రసరిస్తుంది. ఆగ్నేయం అంటే అది అగ్నిదేవుడికి సంబంధించింది కాబట్టి అగ్నిదేవుడి ద్వారా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆదాయ మార్గాలు రెట్టింపు అవుతాయి. ఇలా శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటాన్ని ఒక్కొక్క దిక్కులో ఏర్పాటు చేస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది. అలాగే శుక్రవారం సందర్భంగా పాదరస లక్ష్మీదేవిని గృహంలో ఏర్పాటు చేసుకొని ప్రత్యేకమైన పరిహారం పాటించడం ద్వారా లక్ష్మీ కటాక్షానికి పాత్రులై అనేక మార్గాల్లో ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. ధనపరంగా బాగా కలిసి రావాలంటే శుక్రవారం పూట పాదరస లక్ష్మీదేవి విగ్రహానికి ఆవు పాలతో అభిషేకం చేస్తూ శ్రీ సూక్తం చదువుకోవాలి. ఆ తర్వాత లక్ష్మీదేవి విగ్రహాన్ని చక్కగా జలముతో శుద్ధి చేసి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి తామర పుష్పాలతో పాదరస లక్ష్మీదేవిని పూజించాలి. అలాగే ధనపరంగా అద్భుతంగా కలిసి రావాలంటే లక్ష్మీదేవికి శుక్రవారం పూట కుబేర పచ్చ కుంకుమతో పూజ చేయాలని పరిహార శాస్త్రంలో చెప్పారు. కుబేర పచ్చ కుంకుమ ఆకుపచ్చ రంగులో ఉంటుంది. పార్వతీ పరమేశ్వరుల శక్తి మొత్తం కూడా కుబేర పచ్చ కుంకుమలో ఉంటుంది కాబట్టి కుబేర పచ్చ కుంకుమతో పాదరస లక్ష్మీదేవి విగ్రహానికి పూజ చేస్తూ లక్ష్మీ అష్టోత్తరం చదువుకున్నట్లయితే కాలి అందెలు గల్లు గల్లుమని శ్రీ మహాలక్ష్మీదేవి గృహంలో ఆనంద తాండవం చేస్తుంది. ఇలా పాదరస లక్ష్మీదేవికి కుబేర పచ్చ కుంకుమతో పూజ చేసిన తర్వాత లక్ష్మీ కటాక్షం కోసం క్షీరాన్నాన్ని నివేదించి దాన్ని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా లక్ష్మీదేవి పరిపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. ఇలా లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవటం, కుబేర పచ్చ కుంకుమతో శుక్రవారం పూజ చేయటం ద్వారా లక్ష్మీ కటాక్షానికి పాత్రలై జీవితంలో ఆర్థికంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. రేపు శనివారం, శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి
రావి చెట్టుకి జమ్మి చెట్టుకి సంబంధించిన ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, దేవతా వృక్షాల పరిహారం ఏ విధంగా చేస్తే శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో మంత్రశక్తి అంశానికి స్వాగతం. ఈ రోజు నుంచి కాలచక్రంలో కొత్త మాసంలోకి మనం అడుగుపెడుతూ ఉన్నాం. పుష్యమాసంలోకి మనం అడుగుపెడుతూ ఉన్నాం. పుష్యమి నక్షత్రంతో కూడిన పౌర్ణమి వస్తుంది కాబట్టి ఈ నెలకు పుష్యమాసం అని పేరు. పుష్యం అంటేనే అర్థం చేసుకోవాలి, పెంపొందింపజేసేది అని అర్థం. అందుకే దీనికి ముహూర్తాలలో శూన్యమాసంగా చెప్పినా ఉపాసనాపరంగా శూన్యత లేదు. దీనికి వ్యావహారికమైనటువంటి కార్యక్రమాలకి శూన్యమాసం అని చెప్తున్నారు అంటే అర్థం పారమార్థికమైనటువంటి సంబంధమైన విషయాలను పెంపొందించుకోవడానికి ఒక సువర్ణ అవకాశం అని అర్థం. అలాంటి ఈరోజు శుక్రవారం ప్రారంభమైంది. అన్నిటికీ మూలం శక్తి స్వరూపం ఆదిశక్తి, మహాశక్తి. ఆ తల్లి యొక్క దివ్యమైనటువంటి మంత్రాన్ని ఈరోజు మనం స్వీకరించబోతూ ఉన్నాం. ఉపాసన చేయాలంటే అనేక శత్రువులు. ఏం శత్రువులయ్యా అన్నారు. లోకంలో కనబడే వాళ్ళు కొంతమంది అయితే కనబడని శత్రువులు ఉన్నారు. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ అంటారు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. కామ క్రోధాదుల్ని నియంత్రించుకొని పంచ జ్ఞానేంద్రియాలను ఒక లక్ష్యం పైన పెట్టడమే తపస్సు అంటే. కాబట్టి మన అమ్మవారికి మన స్థితికి మధ్యలో అమ్మవారి దగ్గరికి మనల్ని వెళ్లకుండా చేస్తున్నవేమిటి? అవే మన శత్రువులు. అమ్మను చేరడానికి అడ్డుపడుతున్నవే శత్రువులు. అలాంటి శత్రువుల్ని నాశనం చేసి అమ్మవైపు మనస్సు నిలబడాలి అన్నా, లేదా లౌకిక వ్యవహారంలో మనకు కనబడేటువంటి మన కార్యసాధన వైపు వెళుతున్నటువంటి క్రమములో అడ్డుపడుతున్నటువంటి దుష్టశక్తులు నాశనం కావాలన్నా అమ్మను ప్రార్థించవలసిందే. అలాంటి ఆ తల్లి కలియుగంలో చండీ రూపకంగా అమ్మ అనేక రూపాలలో తన ప్రకాశాన్ని, తన వైభవాన్ని చూపిస్తూ ఉన్నది ఈ లోకంలో. కలియుగంలో దుష్టశక్తిని నాశనం చేసేటువంటి రూపం చండిక, చండి. అందుకే చండి హోమాలు, చండి యాగాలు, చండి జపాలు. బాహ్య శత్రువులే కాదండి, అంతఃశత్రువుల్ని కూడా నాశనం చేసే తల్లి. అలాంటి పరమ పవిత్రమైన అత్యంత శక్తివంతమైనటువంటి మంత్రాన్ని ఈరోజు మనం ఉపాసించబోతూ ఉన్నాం, స్వీకరించబోతూ ఉన్నాం. ఈ మంత్రాన్ని చక్కగా 21 మార్లు ఈ రోజు నుంచి జపం ప్రారంభం చేయండి. 11 రోజులు, లేదా ఈరోజే ఉదయము ప్రదోషకాలంలో చక్కగా 21 మార్లు ఈ అమ్మవారి యొక్క జపం, నామం, మంత్రం జపం చేయండి. సమస్తమైనటువంటి శత్రు విజయాన్ని మీరు పొందగలరు. అలాంటి పరమ పవిత్రమైన శక్తివంతమైన మంత్రం ఓం నమశ్చండికాయై, ఓం నమశ్చండికాయై, ఓం నమశ్చండికాయై. అద్భుతమైన మంత్రం. చండీ మాత యొక్క దివ్యమైన అనుగ్రహం వల్ల సర్వశత్రునాశనం జరుగుతుంది. ఇది శాస్త్ర ప్రసిద్ధం. అలాంటి మంత్రాన్ని ఈరోజు చక్కగా జపం చేయండి. అంతఃశత్రువులను, బాహ్యశత్రువులను అందరినీ కూడా నియంత్రించుకొని అమ్మవారి యొక్క దివ్యమైన అనుగ్రహాన్ని సంపాదించండి. ధర్మసారం కార్యక్రమానికి సాదర స్వాగతం. మన నిత్యానుష్ఠానాలలో ఏకాదశి, అలాగే ద్వాదశి, మరికొన్ని పుణ్యమైన పర్వదినాలలో ఉపవాసం చేస్తూ ఉంటారు. అంటే ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశి నాడు పారణ చేయమని ఒక పద్ధతి. చాంద్రాయణ వ్రతాలు లాంటివి కొన్ని ఉన్నాయి. అంటే చంద్రుడి క్షీణ వృద్ధుల్ని ఆధారంగా చేసుకుని
ఆహారాన్ని పెంచుకోవడం, తగ్గించుకోవడం, ఇలాంటి ఎన్నో వ్రతాలు ఉన్నాయి. మొత్తానికి ఆహారాన్ని నియంత్రించడం అనే ఒక ప్రక్రియని మన వైదిక ధర్మంలో పెద్దలు ఏర్పాటు చేశారు. ఎందుకు ఏర్పాటు చేసి ఉంటారు? మనసు భగవంతుడి మీద ఉండాలన్నా, మనం చేసే పని మీద ఉండాలన్నా శరీరానికి కాస్త విశ్రాంతి తక్కువ ఇవ్వాలి. విశ్రాంతి అంటే నిద్రపోవడం కాదు. శరీరం అందులో ఆహారం మనం బాగా వేస్తూ ఉంటే అది ఎక్కువ పని చేయవలసి వస్తూ ఉంటుంది. పని చేసిన తర్వాత మళ్ళీ దానికి అలసట వచ్చి నిద్ర కోరుకుంటుంది. ఇలాంటి పరిస్థితి లేకుండా మనసు బాగా ఏకాగ్రంగా ఉంటూ భగవంతుడి మీదే దృష్టి నిలపాలి అంటే ఉపవాసం చేయండి అని చెప్పారు. అసలు ఉపవాస శబ్దానికి అర్థం ఏమిటి? ఆ అర్థంలోనే మనం ఇప్పుడు వాడుతున్నామా? ఏమైనా అర్థం మారిందా? మనకు కావలసినట్టు మనం మార్చుకున్నామా? ధర్మాలనేవి పెద్దలు చెప్పినవి ఎప్పుడూ బాగానే ఉంటాయండి. అందరినీ ఉద్దేశించి జాతి మొత్తాన్ని సముద్ధరించటానికి పెద్దలు ఏర్పాటు చేసినవి ధర్మాలు, అవే నియమాలు. ఆ నియమాన్ని పెద్దలు చెప్పిన తర్వాత మనం ఏం చేస్తాం? కొన్నాళ్ళు ఆచరించడం కష్టమైపోయిన తర్వాత మనకు కావాల్సినట్లుగా మార్చేసుకుంటూ ఉంటాం. ఒక వైద్యుడి దగ్గరికి వెళ్తాం, ఆయన ఏదో కొన్ని నియమాలు చెప్పి ఇలా మందులు వేసుకోండి అంటారు. ఆ సమయంలో మనకు కుదరదు అనుకోండి, మనమే కొన్ని నియమాలు పెట్టుకుని మన సొంత వైద్యం చేసుకుంటూ ఉంటాం. చివరికి అదేదో ప్రకోపించిన తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఆయన ఏమంటారు? నేను చెప్పినట్టు వాడారా? వాడలేదండి, అందుకే మీకు ఇప్పుడు తిరగబెట్టింది. అలాంటి మార్గంలోనే ఉపవాసం కూడా. ఉపవాసం అనేది ఆహారం మీద దృష్టిని తగ్గించి భగవంతుడి మీద దృష్టిని పెంచటం కోసం చేసే ఒక ప్రక్రియ, ఒక విధానం, ఒక ఉపాసనా మార్గము. ఉపాసన అంటే ఏదైనా ఒక లక్ష్యాన్ని తీసుకుని ఆ లక్ష్యం కోసమే సర్వకాల సర్వావస్థలలోనూ పనిచేయటం. అలా పని చేస్తేనే దాన్ని లక్ష్యం అంటారండి, లేకపోతే లక్ష్యం లేనట్టే లెక్క. నాకు లక్ష్యం ఉందండి, గొప్ప లక్ష్యం ఉంది, ఆ లక్ష్యాన్ని సాధించడానికి నేను 1 గంట పనిచేస్తాను, 2 గంటలు పనిచేస్తాను అంటే అది లక్ష్యం అనిపించుకోదు. నీకేదో అభిరుచో అలవాటు కూడా అనడానికి వీల్లేదు. ఏదో కాలక్షేపం కోసం చేస్తున్నావని చెప్పాలి. కాదు, లక్ష్యం ఉండాలి అంటే ఆ లక్ష్యము జీవితాంతం ఉండాలి. జీవికి ఒక లక్ష్యం ఉంటుంది. శాశ్వతమైన లక్ష్యాలు కొన్ని ఉంటాయి, తాత్కాలికమైన లక్ష్యాలు కొన్ని ఉంటాయి. శాశ్వతమైన లక్ష్యము నిరంతరం మనలో జ్వలిస్తూ ఉండాలి, దానికోసం మనం పాటుపడాలి. అలాంటి లక్ష్యం గనక మనలో జ్వలిస్తూ ఉంటే మనం నిద్రపోతామా? కడుపు నిండా ఆహారం తింటామా? ఇవేవి రుచించవు. కళ్ళ ముందు లక్ష్యమే తళుక్కుమని మెరుస్తూ ఉంటుంది. పరమాత్మని పొందాలి, భగవద్ అనుగ్రహాన్ని పొందాలి అనేది లక్ష్యం అయితే ప్రాపంచికమైనవేవి మనల్ని ఆకర్షించలేవు. ప్రాపంచికమైన బంధాలు, ఇష్టాలు ఎన్నో పెంచుకుంటూ ఉంటాం. అలా పెంచుకోవడానికి కారణం ఏమిటంటే వాళ్ళకి సరైన లక్ష్యం లేదని అర్థం, భగవంతుడు అర్థం కాలేదని అర్థం, భగవత్ తత్వం గురించి వాళ్ళు ఏమాత్రం పట్టించుకోవటం లేదని అర్థం. ఇలా చంచలమైన స్వభావం కలిగిన వాడు కాబట్టే మానవుడు వీడికి ముందు కొంచెం ఆహారం నియమాల్ని గనక ఏర్పాటు చేసినట్లయితే, అంటే తిండి కొంచెం తగ్గిస్తే అప్పుడు బాగుపడతాడు, బుద్ధి దేవుడి మీదకి వెళ్తుంది అని ఉపవాసం అని పెట్టారు. నిజానికి ఆ ఉపవాసం కూడా ఉపవాస 2 పదాలు ఉన్నాయి. ఉపే వాస. ఉపే అంటే సమీపమునందు, భగవంతుడి సమీపమునందు నివసించటం. భగవంతుడి సమీపమునందు నివసించటం అంటే భగవంతుడు దగ్గర వెళ్ళి కూర్చోవడమా? మానసికంగా భగవంతుడిని దగ్గర చేసుకోవటం. దేవాలయంలో ఉన్న విగ్రహము భగవంతుడే కదా, అక్కడ వెళ్ళి కూర్చోవచ్చు. కానీ మనం వెళ్ళి కూర్చుంటామంటే అక్కడ నియమాలు ఉంటాయి, మనం లోపలికి వెళ్ళలేం, చాలా ఇబ్బందులు ఉంటాయి. దానికోసం తప్పించవలసిన అవసరం లేదు. భగవంతుడే నీ దగ్గరకు వస్తాడు ఎప్పుడు ఆ బుద్ధి నీకు ఉంటే. అంటే భగవత్ సాన్నిధ్యానం నీకు నిరంతరం నువ్వే కల్పించుకోవాలి, నీ దగ్గరకే భగవంతుడిని రప్పించుకోవాలి. దానికి ఉపవాసం అని పేరు పెట్టారు మనవారు. అంటే సర్వకాల సర్వావస్థలలోనూ భగవన్నామస్మరణ చేస్తూ
భగవంతుడు మనతోనే ఉన్నాడు అని భావన చేస్తూ జీవించటం ఉపవాసం. అలాంటి స్థితిలోకి వెళ్ళిన వాళ్ళకి ఆహారం మీద మనసు ఉంటుందా? ఇది తినాలి, అది తినాలి, నాకు ఇదంటే ఇష్టం, అదంటే ఇష్టం, అది లేకపోతే నాకు తిన్నట్టు ఉండదు, భోజనం చేసినట్టే ఉండదు, ఈరోజు నాకు ఇష్టమైన పదార్థం చేశారు కాబట్టి నేను ఇంకా ఎక్కువ తింటాను, ఇలాంటి మాటలు ఏవీ ఉండవు. ఎందుకని? వాళ్ళకి లక్ష్యం అది కాదు. తిండి లక్ష్యమా? నిద్రపోవటం లక్ష్యమా? ఈ భూమి మీద పుట్టిన తర్వాత ప్రాపంచికమైన విషయాల మీద ఆసక్తితో ఏవేవో చేస్తూ ఉండటం లక్ష్యమా? ఉద్యోగాలు చేస్తాం, సంపాదిస్తాం, వ్యాపారాలు చేస్తాం, అందులో జయం పొందడం కోసం తప్పులు చేస్తాం, అబద్ధాలు ఆడతాం, ఇవన్నీ చేస్తూనే ఉంటాం. ఇవన్నీ మనకి సరైన లక్ష్యాలా? అయితే బతకాలి కదా, వాటిని చెయ్యాలి. అవి కూడా భగవత్ అనుగ్రహం కింద భావించి చేయాలి. పరమాత్మ మనకి ఈ శరీరం ఇచ్చాడు, ఇచ్చిన తర్వాత దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకో అన్నాడు, అంతేగాని దీన్ని విడిచిపెట్టే అని చెప్పలేదు కదా. ఉంచుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటండి అంటే, ఆయన మనలో ఉన్నాడు కాబట్టి ఈ శరీరాన్ని భగవంతుడికి కోవెల అనుకుంటే ఆయన ఇల్లు ఇది, ఆ ఇంటిని మనం సంరక్షించుకోవాలా వద్దా? సంరక్షించుకోవాలి, కాపాడుకోవాల్సిందే. అందుకని అందంగా ఉంచుకుందాం, తప్పులేదు. మితిమీరిన అందం కోసం పాకులాడకూడదు. ఒక వయసు వచ్చిన తర్వాత ఆ వయసుకు తగిన అందం ఆయనే ఇచ్చాడు, దాన్ని యథాతథంగా ఉంచకుండా ఇంకా చిన్నవాళ్ళలాగా కనిపించాలనే ప్రయత్నం చేయవలసిన అవసరం ఏముంది? ఒకవేళ చేసినా దానికి ఒక పరిమితి ఉంటుంది. అది కూడా భగవంతుడికి ప్రీతికరంగా ఉండాలనే దాన్ని మనం చక్కదిద్దుతున్నాం అనుకోవాలి తప్ప, నేను అంటే ఈ శరీరం నాది, నేను అందంగా ఉండాలి అనే భావనని మనం విడిచిపెట్టాలి. ఇది భగవంతుడి ఆలయము. శరీరం లోపల ఉన్నాడు కదా, మన లోపల ఉన్నాడు, ఆత్మ ఉంది, ఆత్మలో పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మకి ఇల్లు కాబట్టి ఈ శరీరాన్ని మనం సంరక్షించుకోవాలి. ఆ శరీరాన్ని పెంచి పోషించే ఆహారాన్ని నియంత్రించడం కోసమే ఉపవాసం పెట్టారు తప్ప, ఉపవాసం అంటే తినడం మానేసి దానికి ప్రత్యామ్నాయంగా మిగిలినటువంటి పదార్థాలు తినమని కాదు. దేనికైనా అంతరార్థం తెలుసుకుని ప్రవర్తించటమే ఉత్తమ మానవ జీవన లక్ష్యం.